ఆయన ఒకప్పుడు బయోపిక్ మూవీస్‌తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. మరిప్పుడు ఆయన నుంచి సినిమాలు పెద్దగా ఎందుకు రావట్లేదు? ఇప్పుడాయన ఏం జేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారా? సో, ఇప్పటికే అంటే మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీరెక్కడో చూసా అనిపిస్తది. సో, వీడియో క్లిక్ చేయగానే సో, ఇంతకీ ఆయనేం జేస్తున్నారు? ఏంటనేది సో, మీకు కూడా డౌటే ఇంతకీ ఆయనేం జేస్తున్నారనేది. సో, ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం 'వంగవీటి' అని ఒక సినిమా వచ్చింది. ఇది కంప్లీట్‌లీ విజయవాడ బ్యాక్ డ్రాప్‌లో అన్నమాట. అంటే అప్పట్లో ఉండే 'వంగవీటి రంగ' గారి బయోపిక్ అన్నమాట ఇది. సో, ఏంటంటే ఆ బయోపిక్‌లో 'వంగవీటి రంగ' ఇంకా 'రాధ' క్యారెక్టర్స్ అనేది సందీప్ మాధవ్ అనే యాక్టర్ చేశారన్నమాట. సో, 'సందీప్ మాధవ్' ఇంకా 'జార్జ్ రెడ్డి' సినిమాలో కూడా 'జార్జ్ రెడ్డి' క్యారెక్టర్ అంటే 'జార్జ్ రెడ్డి' బయోపిక్ మీద ఒక సినిమా చేశారు. దాని పేరు కూడా సేమ్ 'జార్జ్ రెడ్డే.' సో, ఆ బయోపిక్‌లో ఆయన నటించారన్నమాట 'జార్జ్ రెడ్డి'గా. సో, ఏంటంటే ఆయన ఈ 2 సినిమాలకి ఆయనకేంటంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో, 'వంగవీటి' మూవీ ఆబ్వియస్‌లీ ఆర్‌జీవీ మూవీ కాబట్టి దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. బట్ ఏంటంటే ఆయన నటనకి స్పెసిఫిక్‌గా అంటే ఆయన పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయిపోయారని ఎంతోమంది క్రిటిక్స్ కూడా అప్పుడు రాసుకొచ్చారు. దాని తర్వాత 'జార్జ్ రెడ్డి' సినిమా అప్పుడైతే ఈవెన్ ఈవెన్ మెగాస్టార్ 'చిరంజీవి' నుంచి కూడా చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి. కానీ తర్వాత ఇంత ఆహ్, మంచి బయోపిక్స్‌లో యాక్ట్ చేసిన తర్వాత ఆయన ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదేంటని చాలా మందికి అనిపించింది. బట్ కాకపోతే ఇలా కాలం పాస్ అవుతున్న కొద్దీ మనం ఇంక అంత మర్చిపోము. కాబట్టి సో, మనకింకా తెలీదు. అంటే నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక ఇన్‌స్టా స్టోరీ పెట్టాడన్నమాట. సో, సందీప్ మాధవ్ ఫోటో పెట్టి హి డిసపియర్డ్ లైక్ నెవర్ ఎక్సిస్టెడ్ అని ఒక క్యాప్షన్ పెట్టాడు. సో, నేనది చూసి అవును నిజమే కదా! ఆయన అంతకుముందు మంచి మంచి బయోపిక్స్‌లో నటించారు. కానీ ఇప్పుడేంటి అసలు కనిపించట్లేదు అని నాకు గూడా అనిపించింది. సో, అప్పుడు నాకనిపించింది ఓకే. 'సందీప్ మాధవ్' ఒకప్పుడు మంచి బయోపిక్స్ చేశారు. ఇప్పుడు ఆయన ఎందుకు సినిమాలు చేయట్లేదు? ఆయన దగ్గర నుండి ఎందుకు సినిమాలు రావట్లేదు? దీని మీద ఒక వీడియో చేద్దామని ఇప్పుడు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఆయన అంతకుముందు కూడా ఎప్పటినుంచో 2008 నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. కాకపోతే మనకి తెలీదనమాట. సో, ఆయన 'జోష్' మూవీలో కూడా ఉన్నారు. మీరు సరిగ్గా స్పాట్ చేస్తే ఆయన 'జోష్' మూవీలో కూడా కనిపిస్తారు. సో, ఆ మూవీ 2008లో వచ్చింది. సో, అప్పటినుంచి ఆయన ఉన్నారనమాట. ఆయన సైడ్ క్యారెక్టర్స్ కూడా చేసిన సినిమాలున్నాయి. మీరు చూసుకుంటే 'పూరి జగన్నాథ్' సినిమాలైనటువంటి 'లోఫర్' గాని, ఇంకా 'జ్యోతిలక్ష్మి' గాని సో, ఈ రెండిట్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారనమాట ఆయన. సో, ఏంటంటే ఆయన 'వంగవీటి' మూవీ కూడా ఆయనకెలా వచ్చిందంటే వన్ ఫైన్ డే ఆయన 'పూరి జగన్నాథ్' ఆఫీస్‌లో కనిపించినప్పుడు అంటే ఆర్‌జీవి ఆయన 'పూరి' గారి ఆఫీస్‌లో ఉన్నప్పుడు వన్ ఫైన్ డే సందీప్ ఆఫీస్‌కొచ్చినప్పుడు చూసి ఆయనకప్పుడు అంతకుముందు నుంచి ఆ థాట్ ఉందేమో అంటే 'వంగవీటి' విజయవాడ బ్యాక్ డ్రాప్‌లో సినిమా చేయాలని. సో, అప్పుడు సందీప్‌ని చూసిన తర్వాత ఒక ఫోటో షూట్ చేయించి సో, అప్పుడు సేమ్ పర్ఫెక్ట్‌గా యాప్ట్ అయ్యారని తెలిసి అలా చేశారని ఆయన సందీపే ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. అయితే రీసెంట్‌గా ఆయన దగ్గర నుంచి వచ్చిన సినిమా మాత్రం 'గంధర్వ' అనే ఒక సినిమా. అది కంప్లీట్‌లీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ అనమాట. ఆ సినిమానే ఆయన లాస్ట్ ఇంక తర్వాత మళ్ళీ ఆయన కనిపించట్లేదు. సో, అయితే ఏంటంటే ఆయన చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆయన 'రైల్వే స్టేషన్' అని ఒక మూవీ చేశారు. ఆ మూవీలో ఆయన వన్ ఆఫ్ ద లీడ్ అన్నమాట. ఆ మూవీ అంతా ఏంటంటే మొత్తం రైల్వే స్టేషన్‌లోనే జరుగుతూ ఉంటది. అంటే ఆయన లీడ్‌గా చేసిన మూవీస్ కూడా ఉన్నాయి. కాకపోతే అది ఎవరికీ తెలీదు. ఆయన 'జ్యోతిలక్ష్మిలో' కూడా మీరు చూస్తే సత్యదేవ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారన్నమాట ఆయన. అట్ ద సేమ్ టైమ్ 'లోఫర్‌లో' కూడా సో వాళ్ళమ్మ హాస్పిటల్‌లో ఉండే అంటే హాస్పిటల్‌లో వాళ్ళమ్మ ఉంటదన్నమాట. సో 'వరుణ్ తేజ్' ఫ్రెండ్స్ గ్రూప్‌లో ఆయన వన్ ఆఫ్ ద పర్సన్ అన్నమాట. అలా యాక్ట్ చేసారాయన. యాక్చువల్లీ ఆయన ఔట్‌సైడర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకొచ్చారు. కాకపోతే బయోపిక్స్ ద్వారా పాపులర్ అవ్వడం అనేది ఆయనకే సాధ్యం అన్నమాట. అంటే ఆయన చేసిన 2 సినిమాలు కూడా ఏంటంటే 'వంగవీటి' గాని, 'జార్జ్ రెడ్డి' గాని ఆ 2 క్యారెక్టర్స్ కూడా ఏంటంటే ఆయన చేసిన క్యారెక్టర్స్ ఆ 2 సినిమాలో మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అన్నమాట. కొంచెం అటు ఇటు తేడా వచ్చినా సరే మొత్తం పోయిద్ది. కాకపోతే ఆయన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆ సినిమాలో క్యారెక్టర్స్ అనేది పీక్ లెవెల్‌కి తీసుకెళ్లారు. అంటే ఆడియన్స్‌ని ఇట్టే కట్టిపడేశారు. అయితే ఇప్పుడు ఆయన నుంచి రీసెంట్‌గా వస్తున్న సినిమా ఏంటంటే 'రావణ కళ్యాణం' అనేది ఒక సినిమా వస్తుంది. అండ్ అంతకుముందు కూడా 'రాజ్ తరుణ్' ఇంకా 'సందీప్ మాధవ్' మల్టీ స్టారర్‌గా ఒక సినిమా గూడా ప్లాన్ జేశారు. బట్ కాకపోతే ఏంటంటే దాని తర్వాత అప్‌డేట్స్ రాలా. ఆ సినిమా షూటింగ్ అనేది 2021లోనే స్టార్ట్ చేసేసారు. బట్ కాకపోతే ఏంటంటే దాని గురించి ఇంకా అప్‌డేట్స్ రాలేదు. సో, ఆ సినిమా ఏమైందో కూడా ఎవరికీ తెలీదు.
బట్ అయితే ఆయన దగ్గర నుంచి వస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఈ 'రావణ కళ్యాణం' అనే ప్రాజెక్ట్ వస్తుంది ఆయన దగ్గర నుండి. అది థియేటర్ వరకు వస్తదో లేదో అనేది మనం చూడాలి. సో, బట్ ఏంటంటే ఆయన మనం ఎలా చెప్పుకోవచ్చంటే ఆయన్ని ఇండస్ట్రీలో తొక్కేసారు అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఆయనకి ఇప్పటికీ ఒక మంచి బయోపిక్ ఏమన్నా ఆయన దగ్గరకొస్తే ఆయన చాలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బయోపిక్స్ ద్వారా అంటే ఒక్కొక్క యాక్టర్ ఒక్కొక్క కొన్ని కొన్ని విషయాల ద్వారా పాపులర్ అవుతారనమాట. లెట్స్ సే ఇప్పుడు 'అల్లు అర్జున్' ఉంటే ఆయన డాన్స్ ద్వారా పాపులర్. లెట్స్ సే 'విజయ్ దేవరకొండ' ఉంటే 'విజయ్ దేవరకొండ' యాక్సెంట్ ద్వారా పాపులర్ అనమాట. అంటే అతను చేసే ఈ రొమాంటిక్ డ్రామా ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో బోల్డ్ రొమాంటిక్ ఫిల్మ్స్ 'విజయ్' అలా పాపులర్ అనమాట. సో 'సందీప్ మాధవ్' విషయానికొస్తే ఆయన బయోపిక్స్ ద్వారా పాపులర్ అయ్యారు. సో అలా ఆయన పాపులర్ అయ్యారు. సో ఇప్పటికి గూడా ఏమన్నా బయోపిక్స్ ఆయన దగ్గరకొస్తే గనక ఖచ్చితంగా ఎవరన్నా మేకర్స్ అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఆయన ఆయన కూడా ఫార్మ్‌లోకి రావచ్చు. సో, మరి చూడాలి. సో, ఆయన దగ్గర నుండి తర్వాత తర్వాత ఎలాంటి సినిమాలొస్తాయని. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఆయన సోషల్ మీడియాలో గూడా యాక్టివ్‌గా ఉండరు. సో, అందుకే ఎవరికీ తెలీదనమాట. ఇప్పుడు నిజంగా ఆయన ఏం జేస్తున్నారనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఆయనకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. బట్ కాకపోతే అది వాడుతున్నారో లేదో తెలీదు. ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. అది కూడా వాడుతున్నారో లేదో తెలీదు. అదైతే ఇన్‌స్టాగ్రామ్ అయితే ప్రైవేట్ అకౌంట్ ఉంటది ఆయనది. అంటే ఇండస్ట్రీలో అయితే ఇప్పుడు ఫార్మ్‌లో లేరనమాట. సో, మేబీ ఏమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌తో ఏమన్నా ఫార్మ్‌లోకి రావచ్చో, లేదో అనేది సో, మనం ఆహ్, వేచి చూడాల్సిందే. ఏదేమైనా సరే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ అయ్యే స్కోప్ ఉంది ఆయనకి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నారు. బట్ మంచి యాక్టర్స్ తక్కువ మందున్నారు. అంటే స్టార్స్ ఉండడం వేరు. ఆహ్, గొప్ప నటులు ఉండడం వేరు. సో, రెండిటికి తేడా ఉంటదనమాట. ఆయన గనక మంచి మంచి రోల్స్ చేస్తే ఖచ్చితంగా గొప్ప నటుడు అవ్వగలరాయన. స్టార్ అవ్వడం అనేది అది మనం చెప్పలేం. అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. చరిష్మా అని, మార్కెట్ అని ఇలా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటది. మన తెలుగులో చాలా అరుదుగా ఉన్నారనమాట. గొప్ప గొప్ప నటులు చాలా అరుదుగా ఉన్నారు. అంటే ఆ పేర్లు చెప్పాలని ఉన్నా సరే బట్ ఏంటంటే స్టార్స్ పేర్లు చెప్పకపోతే వెల్ పాపులర్ యాక్టర్స్, స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పకపోతే అంటే వాళ్ళు పాపులర్ కాదా అని మీకొక అభిప్రాయం వచ్చేస్తది. సో, అందుకే నేను ఎవరి పేరు చెప్పట్లేదనమాట. బట్ మన తెలుగు ఇండస్ట్రీలో స్టార్స్ ఉన్నారు. గొప్ప నటీనటులు గూడా ఉన్నారు. కాకపోతే చాలా అరుదుగా ఉన్నారు. వాళ్ళంత పాపులర్ కాదు. సో, వాళ్ళని అండర్ రేటెడ్‌గా కన్సిడర్ చేస్తారు. సో, ఆ లిస్ట్‌లో సందీప్ మాధవ్ కూడా ఉన్నారు. సో, ఆయనైతే మంచి సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. మంచి మంచి బయోపిక్స్ చేయాలని కోరుకుంటున్నా నేనైతే. సో, ఆయన సినిమాలు మీరు చూసుంటే, ఆయన సినిమాలో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.